ఉమ్మడి కడప జిల్లా వైఎస్ జగన్కు సొంత అడ్డ 2-3 దశాబ్దాలుగా అక్కడ వైఎస్ ఫ్యామిలీది ఆధిపత్యం. వైఎస్ రాజకీయ వారసత్వాన్ని కంటిన్యూ చేస్తున్న జగన్ గత 2 పర్యాయాలు జిల్లా మొత్తం తన ఆధీనంలోనే ఉండేలా చూసుకున్నారు. అలాంటి కడపలో వైఎస్ జగన్కు షాక్ తగిలింది. మొన్నటి ఎన్నికల్లో జిల్లాలో వైసీపీని తన ప్రభావాన్ని కోల్పోయింది. మరోసారి వైఎస్ జగన్ను కోలుకోలేని దెబ్బ కొట్టేందుకు పవన్ కళ్యాణ్ సిద్ధమయ్యారా? వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు సొంత జిల్లా కడపలో దిమ్మ తిరిగే షాక్ తగిలేలా కనిపిస్తోంది. ఉమ్మడి కడప జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఇటీవల కడప జిల్లాలో పర్యటించిన పవన్ కళ్యాణ్ కడపలో జనసేన పార్టీ కార్యాలయాన్ని తెరవబోతున్నట్టు ప్రకటించారు. కడపలో జగన్ ను రాజకీయంగా దెబ్బకొట్టే వ్యూహంలో భాగంగానే పవన్ ఈ ప్రకటన చేసి ఉంటారని ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా జిల్లాలో వైసీపీని మరింత నిర్వీర్యం చేయాలంటే వైసీపీ నేతల అక్రమాలపై ఉక్కుపాదం మోపితేనే సరైన రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉందని పవన్ లెక్కలు వేసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కడప వైసీపీ నేతల అక్రమాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. సంక్రాంతి పండుగ తర్వాత కడప, అన్నమయ్య జిల్లాల్లో అటవీ భూములు ఎంతవరకు కబ్జా అయ్యాయన్న దానిపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించేందుకు రెడీ అయ్యారట. వాస్తవానికి కడపలో సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబం పెద్ద ఎత్తున రిజర్వ్ ఫారెస్ట్ ను ఆక్రమించిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. దాంతో ఈ భూముల కబ్జాపై పవన్ అధికారుల నుంచి నివేదిక కోరినట్టు సమాచారం. ఒక్క సజ్జల మాత్రమే కాదు, ఇలా భూముల్ని కొట్టేసిన వారు లెక్కలేనంత మంది ఉన్నారట. వారందరి లెక్కలు పవన్ కళ్యాణ్ పండగ తర్వాత తేల్చే అవకాశం ఉందని చెబుతున్నారు. స్వయంగా పర్యటించి సమీక్ష చేసి కబ్జా అయిన అటవీ భూముల్ని ఆయన పరిశీలించి చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతకుముందు కడపలో క్యాంప్ ఆఫీసు పెట్టుకుని మరీ వైసీపీ నేతల అరాచకాలను అణచివేస్తానని పవన్ ప్రకటించారు. అయితే పవన్ కళ్యాణ్ క్యాంప్ ఆఫీసు ప్రకటన చేసిన తర్వాత ఎక్కడో ఎందుకు పులివెందులలో వివేకాను హత్య చేసిన ఇంటిలోనే పెట్టాలని కొందరు చెప్పారట. కడపలో వైసీపీ నేతలను కంట్రోల్ చేయడానికి పవన్ ఆఫీసు పెడతానంటే వైఎస్ వివేక కుమార్తె సునీత కూడా ఇచ్చేస్తారని చెప్పారట. అయితే పవన్ ప్రకటనను కొందరు వైసీపీ నేతలు సీరియస్ గా తీసుకున్నారట. తమను కంట్రోల్ చేయడానికి క్యాంప్ ఆఫీసు పెడతారా, తాము ఏమైనా చిన్నపిల్లలమా అని కొందరు వైసీపీ నేతలు ప్రకటించారు. మొత్తంగా సీఎం చంద్రబాబు వ్యూహంతోనే పవన్ కడపలో వైసీపీని తొక్కేసేందుకు ప్రయత్నిస్తున్నారని అనుమానిస్తున్నారు. ఏదేమైనా కడప జిల్లా వైసీపీ నేతలకు సంక్రాంతి తర్వాత కష్టాలు తప్పకపోవచ్చనే టాక్ వినిపిస్తోంది.